నేను ఒక నెల క్రితం వీడియో చేసి పెట్టా కదా, ఇట్లా గ్రో బ్యాగ్స్ మొత్తం సాయిల్ ఫిల్ చేసి సీడ్స్ పెట్టానని చెప్పి. ఒక్కటి కూడా రాలేదు. ఒకటంటే ఒకటి వచ్చింది అన్నిటిలో, అదేంటంటే గార్లిక్. సో ఇట్లా అయితే వర్కౌట్ అవుతుందని చెప్పి పేపర్ టవల్ ప్రాసెస్ అవలంబిద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ పేపర్ టవల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవన్నీ మన సీడ్స్. కొన్ని ఆన్లైన్లో కొన్నాయి, కొన్ని ఏమో లాస్ట్ ఇయర్ వాటిని అట్లానే వదిలేస్తే సీడ్స్ వస్తాయి కదా అట్ ద ఎండ్. సో అట్లా కలెక్ట్ చేసినవి కొన్ని ఆన్లైన్లో పెట్టినవి. ఈ సీడ్లు ఆర్డర్ పెడితే సీడ్లతో పాటు యారో మొక్కలు లాంటివి ఇచ్చాడు. ఎంతబ్బా ఇది అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే సపరేట్గా దానికి ఏ సీడ్స్కి ఆ సీడ్స్కి పెడతాం కదా, దాని మీద రాసుకుని ఇట్లా గుచ్చుకోవడానికి ఐడెంటిఫికేషన్ కోసం నేమ్ ట్యాగ్ అనమాట. సో మనం పేపర్ టవల్ ప్రాసెస్కి మనకు కావాల్సింది కటింగ్ చేసే స్ప్రే, అదే కొడతాం కదా ఆ స్ప్రే. ఆ తర్వాత నాప్కిన్ ఒకటి కావాలి. దాని మీద ఏంటంటే ఏం పెడుతున్నాను అనేది రాస్తున్నాను. ఇండియాలో అయితే ఇంత హడావుడి అవసరం లేదు, ఇక్కడ హడావుడి చేయాల్సిందే మనం, లేకపోతే రావు. సో ఇట్లా కట్ చేయాలి. సో ఏం లేదు, కట్ చేశాను. ఆ తర్వాత ఇది తిప్పా, కొన్ని పోసా, అన్నీ అవసరం లేదు, కొన్ని చాలు. సో మిగిలిపోయినవి దీంట్లో దోసేద్దాం. ఆ తర్వాత దీన్ని పొట్లం కడతామే, వస్తాం. పర్ఫెక్ట్ అవసరం లేదు, సీడ్స్ పడకుండా ఉంటే చాలు, నువ్వు రాసింది నీకు కనపడితే చాలు. ఆ తర్వాత ఇక వద్దన్న కొడతాం. ఇక ఈ ప్రాసెస్ ఫాలో అవుతుంటే నాకు వద్దన్న వస్తున్నాయి మొక్కలు, బయట పడుతుంటే రమ్మన్న రావట్లేదు. అందుకనే ఇట్లా వచ్చిన తర్వాత వీటిని తీసుకెళ్ళి కుండీల్లో పెడతాను అప్పుడు. సో అట్లా స్ప్రే చేసి పెట్టుకున్న నాప్కిన్స్ మొత్తాన్ని ఇట్లా బాక్స్లో పెట్టాను అనమాట నేను. ఈ బాక్స్లో ఎందుకు పెడతామంటే దీనికి ఆ మాయిశ్చర్ కావాలి. ఆ మాయిశ్చర్ వస్తేనే నీకు ఆ సీడ్ అనేది స్ప్రౌటింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇది పెట్టేసిన తర్వాత 70 degrees ఉండాలి. డైరెక్ట్ సన్లైట్ ఏం అవసరం లేదు. 70 degrees టెంపరేచర్ కనుక వస్తే ఇది స్ప్రౌటింగ్ అనేది అయిపోతుంది. ఇలా ఏంటంటే కొన్ని ఏమో 2-3 రోజులకు వస్తాయి, కొన్ని 4-5 రోజులకు వస్తాయి, కొన్ని ఏమో వారం పట్టచ్చు. ఏది ఎంత టైం పట్టేది ఏందనేది నేను అంత రీసెర్చ్ ఇంకా చేయలేదు. సో ఒకటి తీసి చూద్దాం. ఇది ఓక్రా లేడీస్ ఫింగర్, ఇదేం రాలేదు, అస్సామే. సో దీనికి కొన్ని రోజులు టైం ఇద్దాం. ఇంకా క్యారెట్, ఇది స్ప్రౌటింగ్ చిన్నగా వస్తుంది. దీనికి కూడా ఇంకొన్ని రోజులు టైం ఇద్దాం. ఇప్పుడు కేల్ ఓపెన్ చేసి చూద్దాం ఇదంతా ఒకటికి వచ్చిందో. అది కొంచెం ఉప్పు ఉన్నట్టుంది దీంట్లో ఉప్పు ఉందబ్బా. ఇదిగోండి స్ప్రౌటింగ్ వచ్చేసింది. సో ఈ స్ప్రౌటింగ్ అన్నీ చూపించను. సో ఈ స్ప్రౌటింగ్ వచ్చిన దాన్ని ఏం చేస్తానంటే, స్ప్రౌటింగ్ రాకపోతే మళ్ళీ లోపల పెట్టేస్తాను. ఈ బ్యాచ్లో విన్నర్ ఏంటంటే లెటిస్ బాగా వచ్చింది. లెటిస్లో ఊపి ఎక్కువ ఉన్నట్టున్నట్టయితే. సో వీటినన్నిటిని కంటైనర్లకు మూవ్ చేస్తాను. లెటిస్ తర్వాత బాగా వచ్చిందైతే మటుకు రాడిష్ కూడా బాగా వచ్చింది స్పీడ్గా. రాడిష్ కూడా బాగానే వచ్చింది. సో వీటినన్నిటిని ఏంటంటే కంటైనర్కి మూవ్ చేస్తాను, చూపిస్తాను అది ఏం చేస్తానని. సో ఇట్లా కప్స్ అమ్ముతారనమాట, ప్లాస్టిక్వే, 3 inches ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో దీంట్లో ఏంటంటే సాయిల్ ఫిల్ చేసేస్తాను నేను, నిండుగా సాయిల్ ఫిల్ చేసి ఒక్కొక్క సీడ్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు మన అన్నింటిలో విన్నర్ లెటిస్ కాబట్టి లెటిస్ని ప్లాంట్ చేద్దాం. ఇక్కడ ఏం చేసినా హడావుడి చేయాలి, పద్ధతి. సో ఇవి కూడా ఇస్తారనమాట ప్లాంటింగ్ అప్పుడు. సో వీటిని ఏంటంటే ఒకదాన్ని ఇట్లా తీసుకుని
చేతితో చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చింది చూసారు సీడ్లింగ్. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక బొక్క పెట్టాలి దీనికి ఇట్లా. మరీ పైకి అవసరం లేదు, ఇట్లా లైట్కి పెట్టినా వర్కౌట్ అయిద్ది. అప్పుడప్పుడు కొన్ని అవో. ఆ మొలకొచ్చిన విత్తనాలన్నీ ఈ కంటైనర్లోకి మూవ్ చేసిన తర్వాత వీటిని తీసుకొచ్చి గ్రోలైట్స్ కింద పెడతాను. ఇది మొత్తం కంప్లీట్ సెటప్. We were sparks on quiet.